రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం పిఠాపురంలో. దీనికి ఉపశీర్షిక అలా మొదలైంది. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఆ విశేషాలు మనం ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. పిఠాపురంలో అలా మొదలైంది. యాక్చువల్గా అది మొదలైనప్పటి నుంచి కూడా నాకు పృథ్వీ గారు చెప్తానే ఉన్నారు, అలానే మహేష్ గారు డైరెక్టర్ గారు మొదలెట్టక ముందే స్టోరీ నాకు కొంచెం చెప్పారు ఆల్రెడీ. చాలా బ్రహ్మాండమైన స్టోరీ అండ్ టైటిలే ఒక అద్భుతమైన. ఇవాళ రేపు మొత్తం ఆంధ్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలానే పిఠాపురానికి మంచి పేరు వచ్చింది. ఇవాళ పిఠాపురంలో అలా మొదలైంది కూడా సూపర్ హిట్ అయ్యి అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్, నేను, అలాగే ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్, అన్నపూర్ణమ్మ గారు. అద్భుతంగా సినిమా మొత్తం చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆయన చేసేటప్పుడు డే అండ్ నైట్ పనిచేశాడు పిఠాపురంలో ఆ ఎండల్లో. నిజంగా ఆయన అనుకున్న అవుట్పుట్ సాధించాడు. అద్భుతమైన బ్యాక్డ్రాప్ స్కోరు, అలాగే పాటలు. ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్ తగ్గట్టు చంద్రమహేష్ గారు తీశారని చెప్పి వినాయక్ గారే మొన్న చెప్పారు మొన్న. అలాగే ఇలాంటి సినిమాలు రాలేదు. సొసైటీలో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి, కానీ మరీ అంత జైల్లో పెట్టినట్టు వాళ్ళ ఫ్రీడమ్ని హరించేసి వాళ్ళని ఒక మానసికమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్న అటువంటి తల్లిదండ్రులకి కనువిప్పు ఈ సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, ప్లస్ అందరి కథలు ఉంటాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో అద్భుతంగా మలిచాడు సినిమానైనా. ఆయనకి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి, అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి, అలాగే మా గోదావరి గిట్టయ్య అని ఎఫ్ఎం ఆయన, వీళ్ళందరూ, గురువు గారు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సినిమా చేశారు. ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో పిల్లలతో కూర్చొని సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఈ సినిమా కనుక విడుదలైతే నిజంగా జనాలలోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కాలేజీ స్టూడెంట్లు, యువత, ఆడపిల్లలు అందరూ కూడా ఈ సినిమా చూడాలి, కూర్చొని చూడాలని చెప్పి ఒకరికొకరు తప్పకుండా ప్రచారం మౌత్ టాక్ వెళ్ళిపోయి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న సమస్య ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, లైఫ్ ఎలాగుంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది అని చెప్పి ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా సపోర్టివ్గా ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఆ కపుల్స్ కూడా మంచి వాతావరణంలో వాళ్ళు సంసారం చేసుకొని ఇదవుతారని నమ్మి ఈ సినిమాని చేయడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నా పిల్లలకే చెప్పడం జరిగింది. నా పిల్లలకి చెప్తున్నాక చాలా బాగుంది డాడీ అన్నాకనే ఇది 5 years నుంచి స్క్రిప్ట్ తయారు చేసి ఇంత కష్టపడి డైరెక్టర్ గారు నేను ఇంత ట్రావెల్ చేసి తనతోనే ఈ సినిమా చేయాలనే సంకల్పం ఈ రోజుకు నెరవేరింది. కాబట్టి ఇది గొప్ప విజయం సాధించి అందరి మన్నలను అందుకుంటుందని మనస్ఫూర్తిగా. ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమా. ఫస్ట్ నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా కావాలి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఆయనకి ఇచ్చాను. సార్, నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సినిమాకి. మీరు ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేస్తారు, ఆ భరోసా ఇస్తున్నాను నేను. ఇక్కడ చంద్రమహేష్ గారితో నాకు 15 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు. ప్రేయస్ రావు అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ అల్టిమేట్ ఇక్కడే ఉన్నారు హీరో గారు. మ్యూజిక్ ఇచ్చినటువంటి శ్రీలేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అలాంటి గొప్ప సినిమా చేసినటువంటి ఆ డైరెక్టర్ గారితో ఈ సినిమా చేసి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్, ఈ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి, మొత్తం ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవ్వడం కూడా, ఎవరైనా ఒక ₹1 పెట్టి ఏదో బచ్చాగా చిన్న చిన్న సినిమాలు తీసుకోవచ్చు, నేను ప్రొడ్యూసర్ అని అనవచ్చు. నా లక్ ఏంటో తెలుసా? ఫస్ట్ టైము ఒక టాప్ డైరెక్టర్ ఒకానొక టైంలో ఈ డైరెక్టర్తో వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడతారా, లేదో బయట కనపడితే మాట్లాడతారా అన్న డైరెక్టర్ నా ఇంటికి రావడం, నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇందులో ప్రొడ్యూసర్గా అవడం,
ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అని తెర మీద చూసుకోవడం సార్, మీరు నా లైఫ్లో ఇంకా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ సినిమా ఉన్నంతకాలం నా పేరు ఉంటుంది, ఆ సినిమా ఉన్నంతకాలం మీరు నా గుండెల్లో ఉండిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ మూవీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ సార్ అంత పెద్ద డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. ఒక ముఖ్య సంఘటన ఏంటంటే, నాకు ఫస్ట్ మూవీ సాంగ్ కూడా నాకు శ్రీకాంత్ గారు సార్ రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ మూవీ కూడా శ్రీకాంత్ సార్ రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ నా థర్డ్ మూవీకి కూడా సార్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ నా యొక్క భవిష్యత్తు కోసం మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు అంటే అందరినీ చూసాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ చంద్రమహేష్ సార్ నాకు చెప్పేటప్పుడు కూడా నాకు అంటే షూటింగ్ అప్పుడు కూడా నాకు చాలా మెళుకువలు నేర్పడం, అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా కానీ అన్నీ కూడా చెప్పి గైడెన్స్ ఇవ్వడం, చాలా సపోర్టివ్గా ఉన్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు బాగా చెయ్యి అని కూడా అలాగ నాకు ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అండ్ ఎక్కువసేపు మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ చంద్రమహేష్ గారికి. నాకు రేపు ఏ అవకాశం వచ్చినా నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం ఈయనే అని చెప్పుకుంటాను నేను. సో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను షూటింగ్ టైంలో. ఆయన షూటింగ్ టైంలో ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. యూనో గుడ్ టైమ్స్లో ఎలా ఉండాలి, బ్యాడ్ టైమ్స్లో ఎలా ఉండాలి, ఎంతో నేర్చుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వీళ్ళందరి ముందు నేను మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. రిలీజ్ టైంలో హల్చల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్లీ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ చంద్రమహేష్ గారు. హీ ఈజ్ లైక్ రియలీ కూల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెట్స్. అండ్ డైరెక్టర్ గారు లిటరలీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ హిజ్ ఓన్ డాటర్. సో ఆయన సపోర్ట్ వల్లే హ్యావ్ డన్ ఏ రియలీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రీకాంత్ సార్, శ్రీలేఖ గారు, శివాజీ సార్ అండ్ పృథ్వీ సార్ ఫర్ కమింగ్. And we as a team, I guess we have done a great job, and meer kuda okkar choose chepte we'll be so happy. So hope you all love the movie. Thanks for coming. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ మై లవ్లీ కో-ఆర్టిస్ట్ అండ్ విరాట్ అన్న, శ్రీలు అండ్ ప్రత్యూష, ఐఎమ్ సో బ్లెస్డ్. ఈ మూవీ గురించి వస్తే అండి, ముగ్గురు అమ్మాయిల డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఒక ఫ్రీడమ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ ఎలా ఉంటారని ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని చెప్తాను ఇది. సో వెరీ వెరీ మోటివేషన్ మూవీ ఇది. ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఆ సీన్ ఎలాగా, సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం ఐఎమ్ సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయ్ అని చెప్పచ్చు ప్రేసర్ అవి మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేసి రవి లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. టుడే లాట్ ఆఫ్ ప్రామిసింగ్ ఫేసెస్ and you can see in their eyes, you know, don't worry, this film will do wonders for you. And one message I have, ee cinema oka 10 years back release chesi unte it will be a hit. Ippudu hit, 10 years tarvata chesina kuda hit. Alanti oka subject తీసుకున్నారు, and you have lot of talented people. Trailer looks promising,
And I think the audience will be thoroughly will be entertained. The message undi, entertainment undi, talent undi. So from the bottom of my heart, I bless you all. God bless you. Success, success, success. అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది, తన ఊర్లో లేనట్టుంది, తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరిమాణాలు ఇది. అది మాకు మహేష్ వడ్డించి పెట్టాలి. ఎందుకంటే ఎంత రెండో టెక్ తీసుకున్న వద్దు సార్ ఓకే అనేవాడు. ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ని ఇది, అంతేగా. ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ లాంటి ఒక బంగారం, ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్ కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ళ క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది శ్రీకాంత్ కానీ రాశి కానీ నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఇద్దరు వండర్ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూ. ఇంకా ఈ పృథ్వీ గారు అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఆయన. సో పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని వీళ్ళందరికీ లైఫ్లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళెవ్వరు అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమహేష్ థ్యాంక్ యూ. ఈ సినిమా సరే ఇక ప్రేష్ రవి అనేది గతం, ఇప్పుడు మళ్ళీ నీ కెరీర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలో అలా మొదలైంది నాకు కొంచెం మొన్న వచ్చినప్పుడు నాకు కొంచెం లైన్గా చెప్పారు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి మధ్య ఎటువంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఫాదరు, అలాగే విచ్చలవిడిగా అంటే డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి ఎలా అట్లా ఒక 3 ఫ్యామిలీస్ని ఒక పిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసింది చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూడాల్సిన సినిమా, ఫాదర్ అండ్ మదర్ అదే పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఏ దాంట్లో ఇష్టమైతే దాంట్లో పంపించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గర రావడం, నేను రావడం, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. ప్రేష్ రావి 2 అని కాదు కానీ, ఎందుకంటే దట్ ఈజ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫిలిం ఆ ఫిలిం మళ్ళీ ప్రేష్ రావి 2లు 3లు అనేది నాకు ఎందుకు కానీ మళ్ళీ మనం ఒక సినిమా ప్రేష్ రావి కంటే గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను. అందుకే నేను ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రేష్ రావి బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి ఇది. మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీరాజు గారు, మా పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెట్టిపండి గారు చేస్తారు, దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారైనా పృథ్వీ గారు. మా శ్రీలేఖ్ గారు మళ్ళీ దానికి మించిపోయి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా ప్రేష్ రావి సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయింది అంటున్నారు, అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్లో ఫీడ్ అయి ఉందండి. తర్వాత చాలా సినిమా చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కానీ ప్రేష్ రావికి నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోద్దండి. అంటే ఎందుకంటే కథలో అంత డెప్త్ ఉంది, ప్రతి సీన్లో అంత డెప్త్ ఉంది, అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది. ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా కాలం అయిందని ఇటువంటి సినిమా చూసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. వండర్ఫుల్ సినిమా అండి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ అండి.